నెట్టింట హల్చల్ చేస్తున్న నాన్నకు ప్రేమతో అంటూ రాసిన లేఖపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అన్నింటికీ మించి బీఆర్ఎస్ పార్టీలో విభేదాలు రావడం, అవి రోడ్డున పడడంతో కేసీఆర్ పరువు గంగలో కలిసిందంటున్నారు. ఇంతకీ కవిత రాసినట్టుగా చెప్తున్న లేఖలో ఏముంది? అసలెందుకు బయటకొచ్చింది? ఎలా వచ్చింది? ఎవరు లీక్ చేశారు? కావాలనే మీడియాకి హింట్ ఇచ్చారా? ఎందుకిలా జరిగిందని ఆరా తీస్తే సాధారణ ప్రజలకెన్నో అనుమానాలున్నాయి. అవేమిటో ఒకసారి పరిశీలిద్దాం. వరంగల్ రజతోత్సవ సభతో బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. అది కేవలం కేటీఆర్ కోసమే పెట్టిందని కవిత గ్రహించింది. ఎప్పట్నుంచో నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆగ్రహం లేఖ రూపంలో బయటకొచ్చిందని అంటున్నారు. కేటీఆర్ బృందం ఓవర్ యాక్షన్, వారి వ్యవహార శైలిని తట్టుకోలేక తండ్రికి లేఖ రాస్తూ పరోక్షంగా కేటీఆర్ తీరును కడిగిపారేసిన కవిత నిజానికి పార్టీ ఓడిపోయినప్పటి నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమైపోయారు. కేటీఆర్ అంతా తానై నడిపిస్తున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారానికి సోషల్ మీడియాపైనే అధికంగా ఆధారపడ్డారు. ఎందుకంటే తన ప్రసంగాలకు పెద్దగా స్పందన రావడం లేదు. అందుకోసం సామాజిక మాధ్యమాల్లో పెద్ద నెట్వర్క్లనే నడిపిస్తున్నారు. ఈయన ట్వీట్లు చేస్తుంటారు, వారు ఫార్వర్డ్ చేస్తుంటారు. మరోవైపు ప్రజలతో, కొందరు పార్టీ నేతలతో కేసీఆర్ వ్యవహార శైలి సరిగా లేదని లేఖలో డైరెక్ట్ గా హెచ్చరికలు జారీ చేసింది. కేటీఆర్ పై నేరుగా కాకుండా తండ్రి భుజాలపై నుంచి బాణాలు వేయడంతో బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా షాక్ కి గురైంది. కవిత రాసినట్టుగా చెప్తున్న లేఖ మీడియాకు లీక్ కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె కావాలనే విడుదల చేసిందంటున్నారు. ఇక ఈ లేఖతో సోదరుడికి తనకి మధ్య రాజకీయ యుద్ధం జరుగుతోందనే అంశం అందరికీ తెలిసిపోయింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే బీజేపీతో చేతులు కలపాలని కేటీఆర్ చేస్తున్న కుతంత్రాలు ఆమెను బాధించాయి. కేసీఆర్ ఎప్పుడూ సెక్యులర్ స్టాండ్ మీద పాలిటిక్స్ చేస్తుంటే కేటీఆర్ మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీని తాకట్టు పెడుతున్నాడని ఆమె భావిస్తున్నారు. కేటీఆర్ పేరు ప్రస్తావించకుండా స్వార్థపరుడైన రాజకీయ నాయకుడిగా ఆమె తెలివిగా చిత్రీకరించిందని చెప్తున్నారు. బీజేపీ అంటేనే కవిత మండిపడుతోంది. ఎందుకంటే లిక్కర్ స్కామ్ లో తనని జైల్లో పెట్టినందుకు రగిలిపోతోంది. అందుకే కేటీఆర్ బీజేపీతో చేస్తున్న దోస్తీని తీవ్రంగా వ్యతిరేకిస్తోందనంటున్నారు. బీఆర్ఎస్ పార్టీలో తన ఇమేజ్ లేకుండా చేయడానికి, తనను తప్పించడానికి కుట్ర పన్నుతున్నట్టుగా ఆమె భావిస్తోంది. అందుకే బీజేపీ అస్త్రాన్ని తీసికొట్టినట్టుగా చెప్తున్నారు. తీహార్ జైలులో 5 నెలలు గడిపిన కవిత అందుకు కారణమైన బీజేపీతో పొత్తు పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. అందుకని కేటీఆర్ చేసే ప్రయత్నాలు ఆపేందుకు ఎంత దూరమైనా వెళ్తుందని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. కవిత లేఖ సారాంశాన్ని బట్టి చూస్తే బీజేపీతో కేటీఆర్ చేసే దోస్తీని అడ్డుకోవడమే లక్ష్యంగా కనిపిస్తోంది. కవిత రాసినట్టుగా చెప్తున్న లేఖలో కేటీఆర్ పేరెక్కడా ప్రస్తావించలేదు. కేవలం తండ్రి ప్రసంగంలో లోపాలను మాత్రమే ప్రశ్నించింది. ఎందుకంటే ఆ ప్రసంగాన్ని తయారు చేసింది కేటీఆర్ అండ్ కో అనే భావనతో అట్నుంచి నరక్కొచ్చిందని అంటున్నారు. ఇకపోతే తెలంగాణ ఉద్యమంలో తండ్రితో పాటు నడిచిన ఎందరో నాయకులు, ఉద్యమకారులకు స్టేజ్ పై ప్రసంగించే అవకాశం దక్కలేదు. దాన్ని కూడా ఆమె ప్రస్తావించింది. ఇది కేవలం హరీష్ రావుని దృష్టిలో పెట్టుకుని రాసిందే అంటున్నారు. దీనివల్ల ఆయనతో తనకి విభేదాలు లేవని చెప్పకనే చెప్పినట్టయింది. రసమై బాలకిషన్ పాటలను ప్రశ్నించడం ద్వారా కేటీఆర్ విధేయులు ఎవరిని వదిలేది లేదని స్పష్టం చేసినట్టయింది. ఆ లేఖను లీక్ చేయడం ద్వారా తన మనోభావాలను ఆమె వ్యక్తం చేసినట్లయింది. వ్యవహారం ముదిరితే అది నేను రాయలేదు, అది ఫేక్ మీడియా సృష్టి అని తప్పించుకునే అవకాశం కూడా ఉందంటున్నారు. తెలంగాణలో భౌగోళిక తెలంగాణ సాధ్యమైంది, కానీ సామాజిక తెలంగాణ కాదని చెప్పడంతో 10 ఏళ్ల పార్టీ పాలనని ప్రశ్నించినట్టయింది. దీంతో పార్టీ భగ్గుమనడంతో నన్ను రెచ్చగొట్టొద్దు అని కవిత తాజాగా హెచ్చరికలు చేసింది. అవి ఆగకపోవడంతో అన్నట్టుగానే ఈ లేఖ ఒకటి శాంపిల్ గా బయటకు వదిలిందని చెప్తున్నారు. ఈ లేఖ ద్వారా బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వంలో విభేదాలున్నట్టు స్పష్టమైంది. చివరిగా పార్టీలో ఇంతటి గందరగోళానికి ప్రధాన కారణం కేటీఆర్ అని తెలంగాణ సమాజానికి సూటిగా, ఘాటుగా కవిత చెప్పకనే చెప్పారంటున్నారు.